కాకినాడ నగరం స్థానిక జగన్నాథపురం ముగ్గుపేటలో ముగ్గుపేట పెద్దల ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ, డోకుపుర భద్ర మాస్టర్ పాల్గొని ఎంఆర్పీఎస్ జెండాను ఎగరవేసి పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి వర్గీకరణ సాధించి మాదిగల హక్కులను కాపాడిన మహోన్నత వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. అటువంటి మహానాయకుడి పుట్టినరోజు వేడుకలు జిల్లా వ్యాప్తంగా అన్ని పేటల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ ఎటువంటి పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా నాయకులు వల్లూరి సత్యబాబు, పలివెల నవీన్, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు తుమ్మలపల్లి సంతోష్ కుమార్, ఎంఎస్పీ నగర అధ్యక్షుడు పల్లపాటి శ్రీను, ముగ్గుపేట పెద్దలు ఆరుగుల అప్పారావు, ఏడిద యేసు, పాలెటి కృపానందం, ఏడిద లాజరు, ఏడిద జాన్ తదితరులు పాల్గొన్నారు. మన జాతికి మనందరూ కూడా ఒక దేవుడు కాబట్టి ఈ రోజున ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మరి ఈ రోజున జూలై 7వ తేదీన ఆవిర్భావం దినోత్సవం మరి కాకినాడ టౌన్లో మన గ్రామంలో ముగ్గుపేటలో ఘనంగా జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన మరి ఎంఆర్పీఎస్ నాయకులకి, ఎంఎస్పీ నాయకులకి, అనుబంధ సంఘ నాయకులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పద్మశ్రీ మందకృష్ణ గారు మరి 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది. ఆ పరిణామంలో మరి పద్మశ్రీ మందకృష్ణ గారు ఓన్లీ వర్గీకరణకే కాకుండా అన్ని కులాలకు కూడా ఈరోజు మరి ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందంటే అది పద్మశ్రీ మందకృష్ణ గారు దయవల్ల. ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారంటే కారణం ఏంటంటే అది పద్మశ్రీ మందకృష్ణ గారి దయవల్ల. ఈరోజు ఒకే ఈ ఎస్సీలకే కాదు, వర్గీకరణ కోసమే కాకుండా అన్ని కులాల కోసం మరి పద్మశ్రీ మందకృష్ణ గారు పోరాటం జరుగుతుంది. మరి ఆ పరిణామంలో పద్మశ్రీ మందకృష్ణ గారు ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు మరి ఘనంగా చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మరి కాకినాడ జిల్లా నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. మరి పద్మశ్రీ మందకృష్ణ గారు ఆదేశాల మేరకు మరి నూతన నిర్మాణం కోసం మరి గో టు విలేజ్ అని మంచి కార్యక్రమం కూడా పద్మశ్రీ మందకృష్ణ గారి ఆలోచన ప్రకారంగా ప్రతి గ్రామాల్లో కూడా ఘనంగా జరిగినవి. మరి ఈ రోజున జూలై 7వ తేదీన ఆవిర్భావం దినోత్సవం కూడా ప్రతి గ్రామంలో కూడా కాకినాడ జిల్లాలో మరి ఘనంగా జరుగుతున్నాయని, అలాగే రాబోయే దినాలకి పద్మశ్రీ మందకృష్ణ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారంగా మేమందరం పనిచేస్తామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. అందరికీ ఉద్యమ నమస్కారం. నా పేరు తుమ్మలపల్లి సంతోష్ కుమార్ మాదిగ. నేను పద్మశ్రీ మందకృష్ణ అన్నగారి కార్యక్రమం ఆదేశం మేరకు పనిచేయడం జరుగుతుంది. కాకినాడ నగర అధ్యక్షుడు నేను. ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు ఆయన వేడుకలు మేము జరుపుకుంటున్నాం. ప్రతి మాదిగపేటలో కూడా ఎంతో ఘనంగా జరుపుకోవాలని మేము ప్రతిదీ కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పాలెటి కృపానందం, ముగ్గుపేట పెద్దలవండి. ఈరోజు మన జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకనగా మన మాదిగల ముద్దుబిడ్డ, మన దేవుడైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న పుట్టినరోజు పురస్కరించుకుని, అదేవిధంగా మన ఎంఆర్పీఎస్ 32వ దినోత్సవ ఆవిర్భావం సందర్భించుకుని కాకినాడ టౌన్ ఎంఆర్పీఎస్, ఎంఈఎస్ అన్ని అనుబంధాల సంఘ ఆశీస్సులతో, ఆ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురంలో టౌన్ ఉన్న ఆశీస్సులతో మరియు ఈరోజు ముగ్గుపేట పెద్దలు, గ్రాములు, ప్రజలు అందరూ ఆశీస్సులతో ఈరోజు మన కృష్ణన్న మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ పుట్టినరోజు. ఇదే రోజు మన ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావం సందర్భించుకుని పురస్కరించుకుని మన ముగ్గుపేట పెద్దలు, మన ముగ్గుపేట రైలుపేట పెద్దలు అందరూ ఘనంగా పురస్కరించుకుని ఈ శుభ సందర్భంలో పాల్గొంచుకున్న మా సోదరులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంఆర్పీఎస్ నాయకులకు, అలాగే రైలుపేట పెద్దలకు, ఈ పార్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ముగ్గుపేట పెద్దలు, కమిటీ వారు అందరికీ తెలుసుకుంటూ జై అంబేద్కర్, జై బాబు జగన్జీవన్ రావు, జై కాంచీరావు.